Hello, my people. Welcome back to our channel Madhura Vihari, a sweet and true traveler stories. ఇవాళ మన ఛానల్లో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ మా ఇంటి ముందర పెట్టినటువంటి గణనాయకుడిని ఎలా అరైవ్ చేసుకున్నాం, ఎలా రిసీవ్ చేసుకున్నాం అన్నది ఇవాళ మన వీడియో అనమాట. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మా వీధిలో మా ఇంటి ముందర ఉన్నటువంటి గణపతి అనమాట. సో అరైవింగ్ ఎలా జరిగింది అనుకుంటున్నారా? నియర్లీ ఒక 20 to 30 స్కూటర్స్ విత్ హారన్స్, బుల్లెట్స్ విత్ సౌండ్స్, పోలీస్ సైరన్స్ అన్నీ వచ్చి వీధిలో ఒక 2-3 రౌండ్లు వేసిన తర్వాత క్రాకర్స్ పేల్చి దాని తర్వాత ఆగమనం అనేది జరిగిందనమాట. చాలా అంటే చాలా సందడిగా జరిగినటువంటి మా బొజ్జగనపయ్య మా స్ట్రీట్కి అయితే అరైవ్ అయిపోయారు. అండ్ ఇక్కడి నుంచి స్టేజ్ పైన దింపడానికి మా వీధి పిల్లలు పడిన కష్టాలు అంత ఇంత కాదు. అసలు ఎంత ట్రై చేసినా ట్రాక్టర్లోంచి దిగనంటున్నారనమాట. ఇంకా తర్వాత మెల్లగా మెల్లగా ట్రై చేసి ఎట్టకేలకు దేవుణ్ణి అయితే ఆశింపజేశారు. ఇదనమాట మా స్ట్రీట్ గణపతి. అండ్ ఇంకా నేను 4 పూజలు అయితే చేశాను అనమాట. యాక్చువల్లీ మాకు ఫెస్టివల్ లేదు. సో ఇంకా మా డాడీ షాప్లో అనమాట. ఇది మా డాడీ ఫస్ట్ షాప్. ఇంకొక బ్రాంచ్లో కూడా పూజ అనేది జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ ఈ ఐడల్స్ అన్నీ నేనే సెలెక్ట్ చేసి తీసుకొస్తా. అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా నేనే ప్రిపేర్ చేస్తా అనమాట హ్యాండ్మేడ్ గణపతిని. సో హ్యాండ్మేడ్ గణపతి ఎవ్రీ టైం పసుపుతో చేస్తా. ఈసారి వచ్చేసి పిండితో చేశాను అనమాట. లైక్ వరిపిండి, గోధుమ పిండి, తర్వాత ఇంకో పిండి ఏదో మిక్స్ చేసి ఈ 3 పిండిలతో కలిపి ఇలా వినాయకుడిని అయితే రెడీ చేశాను అనమాట. జనరల్గా వినాయకుడిని ప్రిపేర్ చేసే మేకింగ్ వీడియో కూడా తీసేదాన్ని. కాకపోతే ఆల్రెడీ పూజలు ప్రసాదాలు అన్నీ చేసి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద గణపతికి నైవేద్యం ఇచ్చి తర్వాత ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ వినాయకుడిని మేక్ చేసి బజార్కి వెళ్ళి కావాల్సిన థింగ్స్ ఐడల్స్ అన్నీ కొనుక్కొని వచ్చి మా డాడీకి ఇచ్చి ఇది నేను క్లేతో చేశాను అనమాట. ఈ గణపతి ఎప్పుడో 4-5 years బ్యాక్ చేశాను. మా మమ్మీ అది అలాగే గుర్తుగా ఎత్తి పెట్టుకుందనమాట. తనకి నచ్చిందంట, నాకైతే నచ్చలేదో ట్రై చేశాను, ఎలా వస్తుందో చూద్దామని. అది అలా వచ్చింది. మా మమ్మీ అట్లాగే దాచిపెట్టుకుందనమాట దాన్ని. సో ఇంకా పిండితో చేసిన గణపతి అయితే ఇలా రెడీ అయిపోయారనమాట. సో ఇంకా నేను చేసిన నైవేద్యాలు కొన్ని మా మమ్మీ వాళ్ళకి తీసుకొచ్చాను. అండ్ షాప్ దగ్గర కొన్ని పెట్టాము. అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుణ్ణి ఆసీనం చేసేసి ఇక్కడ పూజ చేసేసి తర్వాత లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ షాప్ దగ్గర పూజ చేసాము. అండ్ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ జరగడానికి 4-5 అయిపోయింది. దాని తర్వాత ఇంటి దగ్గరకు వచ్చాము. ఇంటి దగ్గర ఇంకా ఇంటి గేట్ ఓపెన్ చేయగానే మాకు వినాయకుడిని పెట్టారనమాట. సో ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళి కాసేపు అలా కూర్చోంటే పిల్లలు డాన్స్లు అవి చేస్తున్నారు. ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. యాక్చువల్లీ 5 o'clock నుంచి పూజలు అది సాంగ్స్ అవి ప్లే చేసేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు కదా. బట్ మా స్ట్రీట్లో అట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేదనమాట. లైక్ ఈవినింగ్ టైమ్స్ మాత్రమే సాంగ్స్ పెడుతున్నారు. డే టైంలో అంతా సాంగ్స్ లేదు. ఎందుకంటే వర్కింగ్ డేస్ కదా, ఎవరి పాటికి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. అండ్ కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ మన చిన్నప్పుడు ఉన్నంత సందడి అయితే ఇప్పుడు కనిపించట్లేదనమాట. ఈవినింగ్ మాత్రం కాసేపు ఒక 5 నుంచి స్టార్ట్ చేసి సాంగ్స్ అవి ప్లే చేసి 12-1 వరకు ఎండ్ చేస్తున్నారనమాట. ఇంకా నైట్ అయితే ఫుల్ డాన్స్లు అవి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ లేడీస్ బ్యాచ్ అంతా ఒక డాన్స్ చేశానమాట. సో ఫైనల్లీ నేను చేసిన హ్యాండ్మేడ్ గణపతి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. సో ఇంకా నైవేద్యాలు నేను చేసినవి, అమ్మ చేసినవి అన్నీ మిక్స్ చేసి దేవుడి దగ్గర పెట్టేశాము. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి ఇంకా నేను కావాల్సిన వస్తువులన్నీ, పూజ సామాన్లన్నీ తీసుకొచ్చేసాను. సో మా ఇంట్లో పూజ లేదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారు. ఇంకా మేము జస్ట్ వచ్చామన్నమాట, విజిట్ చేసాము. ఇంకా నేను ప్రసాదాలన్నీ చేసి మమ్మీకి కొంచెం స్ట్రెయిన్ తగ్గిద్దాం కదా అని చెప్పి తీసుకొచ్చానమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా వీధిలోకి 5 గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ మన గణపయ్య అయితే వచ్చేసారనమాట. చాలా చాలా బాగా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఈ రథం చూడంగానే 5 గుర్రాల పైన మన
గణపతి స్వామి అసలు డప్పులు, డాన్సులు ఓ రేంజ్‌లో ఉండిందనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో, మీకెలా అనిపించిందో